కాసేపట్లో స్పీకర్ ముందు రెండో విచారణకు హాజరు కానున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. అయితే మరో ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం విచారణకు వెళ్లటం లేదు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు 4 టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు విచారణకు హాజరు కానున్నారు. అనర్హత పిటిషన్స్పై వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాం వివరణ ఇవ్వనున్నారు. కాసేపట్లో స్పీకర్ ముందు రెండో రోజు విచారణకు హాజరు కానున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. అయితే మరో ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం విచారణకు వెళ్లటం లేదు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రెహానా లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రెహానా, మొత్తానికి ఆనం అయితే విచారణకు వెళ్తున్నారు, మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వెళ్లటం లేదు. సో ఒక విచారణకు సంబంధించి స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏమైనా సమాచారం ఇచ్చారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి ఈ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటువైపు వైసీపీ, ఇటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకి వాళ్ల మీద అనర్హత పిటిషన్ సంబంధించిన విచారణ రెండో దఫా విచారణ స్పీకర్ దగ్గర ఇన్ పర్సన్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 11 o'clock కి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి స్పీకర్ సమయం ఇచ్చారు. 11 o'clock కి ఆమె హాజరవ్వాల్సి ఉంది. అదేవిధంగా అరగంట తర్వాత మరొక ఎమ్మెల్యేకి 11:30, 12, 12:30 ఇలా 4 సమయాలు ఇచ్చారు. అదేవిధంగా వీళ్ల మీద ఫిర్యాదు చేసిన చీఫ్ విప్ ప్రసాదరాజు కూడా ఇన్ పర్సన్ హాజరయ్యి స్పీకర్ ముందు తన ఆధారాలు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం చూసుకున్నట్లయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో 4లో 3 తాము ఇవాళ అనారోగ్య కారణాల వల్ల ఇన్ పర్సన్ హాజరు కావట్లేదని స్పీకర్ కార్యాలయానికి ఇప్పటికే ఇంటిమేట్ చేశారు. ఉండవల్లి శ్రీదేవి, అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం ప్రస్తుతం మరి కాసేపట్లోనే ఆయన స్పీకర్ దగ్గరకు వెళ్లి తనదైన వివరణ ఆయన ఇవ్వనున్నారు. అదేవిధంగా రెబల్ ఎమ్మెల్యేలు తనతో పాటు అడ్వకేట్స్ ని కూడా తీసుకుని వచ్చి వాళ్ళు ఈ విచారణ సందర్భంగా తమ బాధను వినిపించే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కూడా స్పీకర్ కార్యాలయం కల్పించింది. దీంతో ఉదయం నుంచి కూడా టీడీఎల్పీలో ఈ ఎమ్మెల్యేల తరపున వచ్చిన అడ్వకేట్స్ అయితే ఉన్నారు. ఆనం రామనారాయణ తనతో పాటు అడ్వకేట్స్ ని కూడా తీసుకెళ్లి తన వాదన వినిపించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో చీఫ్ విప్ ప్రసాద్ రాజు కూడా తన ఆధారాలను స్పీకర్ దగ్గర పెట్టాల్సి ఉంటుంది. తను ఏ ఆధారాలతోటి ఈ 4 రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలి, అనర్హత పిటిషన్ వేశారనేది అని వివరణ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు 4 కూడా హాజరు కావాల్సిందిగా ఇన్ పర్సన్ వాళ్ళకి మరొకసారి అవకాశం కల్పించారు. అయితే గతం ఒకసారి మొదటి దఫా ఇన్ పర్సన్ అటెండెన్స్ కి అయితే 3 టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. కేవలం వాసుపల్లి గణేష్ మాత్రమే హాజరయ్యారు. మరి ఇవాళ ఎవరెవరు వస్తారనేది మధ్యాహ్నం తర్వాత చూడాల్సి ఉంటుంది భోగి. అయితే దీని తర్వాత స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది భోగి. ఓకే, థాంక్యూ రెహానా.